ఈరోజు చిల్లాపురం గ్రామం. నేను పూర్వి శ్రీనివాస్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా. టీఆర్ఎస్ పార్టీ గతం మన 10 సంవత్సరాలలో అనేక పథకాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, రైతునే రాజు చేసినది టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్, అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి అభివృద్ధి పదవులు నడిపించింది. 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది సార్? మా ఊరికి పల్లె ప్రగతి కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటిక కానివ్వండి, అనేక పథకాలు, సీసీ రోడ్లు కానివ్వండి, అనేక పథకాలు తీసుకొచ్చి మా ఊరు మంచి అభివృద్ధి పదవులు జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి మంచి సహకరించింది సార్. మాకు రైల్వే స్టేషన్ దాకా కూడా రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయించండు, సీసీ చేయించండు. ఎవరు చేయలేని పరిస్థితిగా దగ్గర 4 ఫీట్ల రోడ్డు ఎత్తుకోవచ్చు కూడా రోడ్డు బందోబస్తు చేయించాడు. ఒక 30 సంవత్సరాలు కూడా ఖరాబ్ కానీ రోడ్డు వేయించాడు. అసలు రోడ్డు వేయించాడు 3 కిలోమీటర్లు. ఓడిపోవడానికి కారణం ఏంటిది సార్? ఇది ఓడిపోవడానికి అంటే సార్ 10 సంవత్సరాలు పాత రోత కొత్త వింత అన్నట్టుగా, కొత్త ఆయన ఏదో చేస్తాడు అనేది దాని మీద కొంచెం జనాలు కొంచెం విరక్తి అంతే తప్ప కానీ దానివల్ల పెద్దగా సారు చేసిన అభివృద్ధికి వేవతో సారు చేయటం. టీఆర్ఎస్ పనుల్లో దళిత బంధు, బీసీ బంధు, ఎన్ని యూనిట్లు వచ్చినాయి సార్ మీ గ్రామానికి? ఈ యాదవులకు వచ్చినాయి సార్, యాదవులకు మంచిగా వచ్చినాయి యూనిట్లు, వచ్చినాయి 2 విడతలకు వచ్చినాయి యాదవులకు. కానీ ఈ దళిత బంధు మాత్రం కరెక్ట్ కాదు సార్. అది కూడా అది మాత్రం మైనసే. మన కేసీఆర్ కూడా దళిత బంధు మాత్రం సరే దేని దానికే కానీ దళిత బంధు అయితే మైనస్ సార్. కానీ ఈ బీసీ బంధు అంటే కొద్దిగా అవసరం ఇచ్చింది అనుకో, కొద్ది పేదలకు 2 లక్షల రూపాయలు ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, అది ఒక మంచిదే. కానీ దళిత బంధు అనేది కొంచెం మైనస్ సార్. 10 లక్షలు ఇస్తానంటే కొంచెం జనాలందరికీ కొంచెం వ్యతిరేకంగా ఎడ్డూరంగా అనిపించింది. అది పక్క ఇచ్చే వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి అది వాళ్ళకు అనుకూలంగా లేదు. 10 మందిలో 9 మందికి వాళ్ళకు ఇది వచ్చింది, బాగా వ్యతిరేకత వచ్చింది. మీ గ్రామంలో 10 సంవత్సరాలు ఎలా డెవలపింగ్ చేసేది సార్? మిషన్ కాకతీయ కింద చెరువు కూడా డెవలప్ చేసి సార్. మాకు చెరువు కూడా మంచిగా లోతట్టు చేసి పని చేయించండు, అలుగు చేయించండు. మంచిగా ఉంది సార్. మా భాస్కరరావు ప్రభుత్వంలో మంచిగా చేసిండు. సీసీ రోడ్లు చేసిండు, డ్రైనేజ్ పెట్టించిండు, పల్లె ప్రగతి పెట్టించిండు. ఇప్పుడు ఆగస్టులో వస్తున్నాయి మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, మీరేమన్నా నిలబడే ఆలోచన ఏమన్నా ఉన్నాయా? జనరల్ అయితే ఉందాం అనుకుంటాం సార్. పోయినసారి రిజర్వేషన్ ఉంటే మాత్రం ఈసారి మళ్ళీ మేము ఉందామని ఆలోచన ఉన్నాం. గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? ఒక్క సీసీ రోడ్డు కూడా గ్యాప్ లేకుండా ఊరు మొత్తాన్ని కూడా సస్యశ్యామలంగా సీసీ రోడ్లు మొత్తం వేసి ఊరిని మొత్తం కూడా మంచి అభివృద్ధి ప్రదానం చేయడం ఆలోచనతో చేస్తున్నాం సార్. మేము చేయడం కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా అభివృద్ధి ప్రదంలో ముందుండాలని. సిటీకి మేము 5 కిలోమీటర్ల దూరంలో సార్, దగ్గరలో ఉన్నాం. మినీ సిటీ లాగా చేద్దామని ఆలోచిస్తారు. మాది సిటీలో మినీ సిటీ లెక్క చేద్దామని ఆలోచన మాది. అంటే మీరు వ్యక్తిగతంగా ఏమన్నా ఊరికి ఏమన్నా హెల్పింగ్ చేశారా అంత ముందుకి? అంటే కరోనా టైంలో కూరగాయలు పళ్ళు అవి పంచినాం సార్. మా స్కూల్లో అవి పంచినాం. తర్వాత కొంతమందికి చనిపోయిన వాళ్ళు ఏమంటే నా సెంట్ కొరకు నేను నా సాయం చేసిన సార్. కొంత రైస్ పీట వంట చేయించాను, కొన్ని చేసిన సార్. అంటే ఇప్పుడు ఏం రిజర్వేషన్ అయితే ఏం మార్చట్లేదు సార్. ఇప్పుడున్న రిజర్వేషన్ మార్చకపోతే నేను పక్కా చేస్తాను కలిగి ఉన్నాను సార్. నేను అభివృద్ధి చేయడానికే ఆలోచన ఎక్కువ. సరే పోయినసారి కొంచెం జస్ట్ మిస్టేక్లా కొద్దిగా అయిపోయింది. ఈసారి కూడా జనాలందరూ కూడా కొంచెం మనకు అనుకూలంగా ఉన్నారు, ముందంజలో ఉన్నారు సార్.